జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రజాసేవా కార్యక్రమంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. తన చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 4వ తేదీ ఆదివారం కందుకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందన్నారు. శంకర నేత్రాలయ డాక్టర్లు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి పెదకాకాని ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కంటి సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఎలక్షన్ హామీ చెప్పిందో తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో లాస్ట్ గవర్నమెంట్లో కలిపితే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలిపినందుకు వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరపున. అలాగే రేపు జనవరి 31 నైట్ కూడా నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఓ పద్ధతి పోలీసు వాళ్ళ ఆంక్షలు అయితే పెట్టారో వాటిని అన్నీ కూడా అనుసరించి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, పక్క వారికి హాని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా అట్లనే నియోజకవర్గ ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని చెప్పి యువతకి కోరుకుంటూ, అలాగే రేపు జనవరి 4వ తారీఖున నియోజకవర్గంలో ఉన్న అంటే వృద్ధులు కావచ్చు, మామూలుగా యంగ్ పర్సన్స్ కావచ్చు, వికలాంగులు, రకరకాలుగా ఆప్తాలజీ అంటే కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రేపు 4వ తారీఖున శంకర్ ఐ హాస్పిటల్, ఎవరైతే మన గుంటూరు శంకర్ హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో మన బాయ్స్ హై స్కూల్లో 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరికైతే కళ్ళు బాగాలేవు వాళ్ళ ఆపరేషన్స్ కానీ, అలాగే స్పెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో కళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా చిన్నబాబు సందీప్ బర్త్డే రోజు ఈ హెల్త్ క్యాంపు నిర్వర్తిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేసి నియోజకవర్గ ప్రజలు మన్ననలు పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఆల్రెడీ ఉదయాన్నే 8:30-9 గంటలకి మన నెల్లూరు కలెక్టర్ గారు కూడా మా జిల్లా నుంచి మీరు వెళ్ళిపోతా ఉన్నారు, బాధగా ఉందని చెప్పి సరే మనకి కూడా మనకుండే నియోజకవర్గ ప్రజల అభిష్టం అంటే 45 కిలో ప్రకాశం జిల్లా అంటేనే మనం ఎక్కడికి పోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయిన నియోజకవర్గాన్ని కలిపి ఈ రోజు కూడా ఎవరైనా బయట ప్రాంతంలో అడిగితే మీది ఎక్కడంటే ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రజల అభిష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి కోరికలు నెరవేర్చినందుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.